ప్రభుత్వాసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శీతలీకరణ భవనంలో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న 3 ఫైర్ ఇంజన్లు మంటల్ని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో విలువైన వ్యాక్సిన్స్ తగలబడిపోయినట్టు తెలుస్తోంది. మరింత సమాచారం కర్నూలు ప్రభుత్వాసుపత్రి నుండి మా కరెస్పాండెంట్ లోకేష్ అందిస్తారు. లోకేష్, చెప్పండి, ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో పరిస్థితి ఏంటి? కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో ఉన్న శీతలీకరణ భవనంలో షార్ట్ సర్క్యూట్ కావడం వలన భారీగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ యొక్క మంటలు చెలరేగిపోయాయి. సిబ్బంది ఆందోళన చెందే పరిస్థితి మనం గమనించవచ్చు. దీంట్లో ముఖ్యంగా వ్యాక్సిన్ సంబంధించిన ఈ మెడికల్ సంబంధించిన మందులు ఉండడము, వ్యాక్సిన్స్ ఉండడం అనేది చాలా ఉంది. అందులో కాకుండా ఈ యొక్క గ్యాస్ సిలిండర్లు కూడా ఉన్నాయని చెప్పేసి ఈ యొక్క అనుమానాలు ఉండడంతో పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు కావచ్చు, ఫైర్ ఇంజన్ కావచ్చు, ఇక్కడికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నాము. చాలాసేపటి నుండి మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క షార్ట్ సర్క్యూట్ వలన ఈ యొక్క భారీ అగ్ని ప్రమాదం అని చెప్పవచ్చు. దీనికి సంబంధించిన అధికారి కూడా ఉన్నారు, మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. అసలు ఏం జరిగింది, ఎలా సంభవించింది, ఎటువంటి మెడికల్ సంబంధించిన మందులు ఉన్నాయంటారు ఇక్కడ? 2 గంటలకు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి, పొగలు వస్తున్నాయని చెప్పేసి. 2 గంటల తర్వాత చూస్తే మరి పెద్ద ఎత్తున జరిగిందంటే ప్రమాదం అంటే షార్ట్ సర్క్యూట్ అని అనుకుంటున్నాము కరెంటు. ఎందుకంటే ఎప్పుడు 3 ఫేజ్ కరెంట్ ఎప్పుడు ఉంటుంది ఇక్కడ. తర్వాత వ్యాక్సిన్స్ అన్నీ కూడా -20 టెంపరేచర్ మెయింటైన్ చేయాలి కాబట్టి 3 ఫేజ్ కరెంట్ వస్తూ ఉంటాయి, హై వోల్టేజ్తో పోతూ ఉంటుంది. సో ఎక్కడ వైర్లు షార్ట్ అయ్యామని మేము అనుకుంటున్నాము. ఇంట్లో వ్యాక్సిన్స్ అయితే ఏం లేవు, పెద్దగా ఏం లేవని డిస్ట్రిబ్యూట్ చేసాం జిల్లా పీఎస్లు అన్నింటి కూడా. మిగతా వ్యాక్సిన్ పల్స్ఫుల్ వ్యాక్సిన్ ఒకటి వచ్చింది, అది ఒకటి 6,40,000 డోసులు ఉంది. దానికి ఏమైనా ప్రమాదం జరిగిందో అనుకుంటున్నాం. అంటే ఈ యొక్క సంఘటనను ఏ విధంగా చూడొచ్చు? అందులో కాకుండా మీరు చెప్తున్నట్టుగా ఓన్లీ వ్యాక్సిన్ ఒకటే ఉందని చెప్తున్నారు. అంటే ఎటువంటి నష్టం వాటిల్లిందంటారు? ఏమైనా ముఖ్యమైన ఫైల్స్ ఉన్నాయంటారు? ఫైల్స్ అయితే ఏం లేవండి, ఫైల్స్ ఏం లేవు. రిఫ్రిజిరేటర్స్, తర్వాత వాకింగ్ కూలర్స్, వాకింగ్ ఫ్రీజర్స్ ఉన్నాయి. ఫైల్స్కి సంబంధించి ఏం లేవండి మన దగ్గర. ఫైనాన్స్ ఫైల్స్ కానీ అంత అప్డేషన్ అటుపక్క నడుస్తుంది. ఓన్లీ ఇక్కడ ఫ్రిడ్జ్లో వాకింగ్ కూలర్స్, వాకింగ్ ఫ్రీజర్ ఉంటాయి, మిగతాది ఏం లేవండి. ఎటువంటి నష్టం లేదంటారా? అంటే సిలిండర్స్ కూడా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. సిలిండర్స్ ఏం లేవు. ఫ్రిడ్జ్కి సంబంధించిన కంప్రెసర్లు ఉంటాయి, కంప్రెసర్స్ అవన్నీ పేరు ఉంటాయి. మామూలుగా సిలిండర్, గ్యాస్ సిలిండర్స్ ఏం లేవు ఇక్కడ. ఆ సమయంలో ఎవరైనా ఉన్నారా దీంట్లో? ఉన్నారు. 2 దాకా మా రిపేర్ మెకానిక్, తర్వాత ఫార్మసిస్ట్ ఉండి చూసుకొని అంతా బాగుందని చెప్పి లాక్ చేసి బోయాకి వెళ్ళారు. బోయాకి వెళ్ళిన తర్వాత ఇది సంభవించినట్టుగా నాకు తెలుసు. ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన ఈ యొక్క శిథిలీకరణ భవనంలో ఈ యొక్క భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం అనేది ఆందోళన కలిగించే విధంగా కనపడుతుంది. ఇందులో సిబ్బంది ఉన్నప్పటికీ వాళ్ళు క్షేమంగా బయటపడ్డారు. అయితే లోపల ఉన్న వ్యాక్సిన్స్తో పాటు కొన్ని దానికి సంబంధించిన మందులు కూడా, మెడిసిన్ కూడా ఉన్నాయని, అవి పూర్తిగా దగ్ధమైందని చెప్పేసి ఇక్కడ పనిచేసే అధికారులు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.